హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం అండి. వెల్కమ్ టు అత్తమ్మస్ కిచెన్. ఈరోజు అత్తమ్మస్ కిచెన్లో అత్తమ్మ చేతితో మనం ఇంట్లోనే చాలా సాఫ్ట్గా రుచిగా ఉండేలాగా పెరుగు వడ ఎలా తయారు చేయాలో చూద్దామండి. ఈ రెసిపీని ఒక్కసారి ఈ విధంగా ట్రై చేసి చూడండి, మళ్ళీ మళ్ళీ చేసుకోవాలనిపిస్తుంది. మరి ఆలస్యం చేయకుండా రెసిపీలోకి వెళ్ళిపోదామా? దానికోసం ముందుగా మనం ఒక గ్లాస్ మినపప్పును అయితే 2 నుంచి 3 గంటల పాటు నానబెట్టుకోవాలి. ఇప్పుడు ఒక మిక్సర్ జార్ తీసుకుని అందులోకి మనం ముందుగా నానబెట్టుకున్న పప్పు ఏదైతే ఉందో అది వేసుకుని తగినంత ఉప్పు, వాటర్ ఏమీ లేకుండా మెత్తగా వడ వచ్చేటట్టు పిండిని అయితే గ్రైండ్ చేసుకుని ఒక బౌల్లోకి అయితే వేసుకోవాలండి. ఈ కన్సిస్టెన్సీ అయితే సరిపోతుందండి, చక్కగా వడ అయితే వస్తుంది. చూసారు కదండి, మొత్తం పిండిని ఈ విధంగా ఒక బౌల్లోకి అయితే తీసుకుని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ఒక ప్యాన్లోకి నూనె వేసుకుని నూనె వేడయ్యాక చిన్న చిన్న వడలు వేసుకోవాలండి. వడలు అటు ఇటు తిప్పుకొని మనం పక్కన ఒక బౌల్లోకి వాటర్ వేసుకుని అందులోకి ఈ వడలు వేసుకుని ఒక 10 నిమిషాల పాటు నాననివ్వాలండి. వాటర్లో వేసుకోవడం వల్ల ఏంటంటే మనకి పెరుగు వడ అనేది చాలా దూదిలాగా సాఫ్ట్గా వస్తుందండి. ఈ విధంగా అన్ని వడలు కూడా ఈ విధంగా వాటర్లో డిప్ చేసుకుని వేరే బౌల్లోకి ఈ విధంగా ప్రెస్ చేసుకుని వాటర్ అంతా వేరే బౌల్లోకి అయితే వేసుకోవాలి. ఇప్పుడు ఒక గిన్నెలోకి ఒక ప్యాకెట్ అంతా పెరుగు వేసుకుని బాగా బీట్ చేసుకోవాలండి. మీకు పెరుగు గట్టి కన్సిస్టెన్సీ కావాలంటే కొంచెం వాటర్ యాడ్ చేసుకోండి, లేకపోతే లేదు. బాగా బీట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు తాలింపు అయితే వేసుకుందామండి. ఒక బౌల్లో ఆయిల్ వేసుకుని పోపు దినుసులన్నీ వేసుకుని ఎండుమిర్చి, కరివేపాకు, పసుపు కూడా వేసుకుని ఈ తాలింపు అయితే చల్లారిన తర్వాత మనం పెరుగు ఏదైతే బీట్ చేసుకున్నామో ఆ పెరుగులోకి తాలింపు అనేది ట్రాన్స్ఫర్ చేసుకోండి. ఇప్పుడు మనం తాలింపు వేసుకున్న పెరుగుని ముందుగా మనం ఏదైతే బౌల్లో పెట్టుకున్న వడలు ఉన్నాయో అందులోకి ఈ పెరుగుని అయితే ట్రాన్స్ఫర్ చేసుకుని 15 to 20 మినిట్స్ వరకు ఈ పెరుగులోనే నాననివ్వాలి. అప్పుడే మనకి దూదిలాగా సాఫ్ట్గా ఎంతో రుచికరమైన సాఫ్ట్ అండ్ టేస్టీ దహీ వడ అయితే రెడీ అయిపోయింది. ఒకసారి ఈ విధంగా ట్రై చేసి చూడండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇంకా ఇలాంటి వీడియోల కోసం మా ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. ధన్యవాదాలు.